ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుకైతే మీకైతే ఒకటి చెప్తాను. నేనైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు పర్సనల్గా కొన్ని వర్క్స్ ఉన్న వల్ల నేనైతే వీడియో చేయట్లేదు. బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా మనీ పేడ్ ఎడిటింగ్ అయితే నాకైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వచ్చేసి నేనే. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే మీకైతే మనీ పేడ్ ఎడిటింగ్ అయితే చేస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేసినప్పుడు ఓన్లీ మీరు మనీ పేడ్ ఎడిటింగ్ అని చేయండి. మిగతా హాయ్ ఇవి అయితే హాయ్ బాయ్ అనేది ఇవైతే మెసేజ్ చేయకండి ప్లీజ్. అలానైతే మెసేజ్ చేయకండి. ఓన్లీ మనీ పేడ్ ఎడిటింగ్ వాళ్ళైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి ఫేస్ అండ్ హెయిర్ ఎడిట్ సంబంధించిన ఎడిటింగ్ అయితే చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే నేనైతే ఏ యాప్ వాడుతున్న ప్రతి ఒక్క యాప్ మీకు వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఎక్కువైంది అనుకుంటున్నాను. మళ్ళీ లేచకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నా ఒరిజినల్ ఫోటో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే నేనైతే స్నాప్సీడ్లోకి ఎంచుకుంటున్నా. స్నాప్సీడ్ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఒరిజినల్ ఫోటో వచ్చేసి మీరైతే స్నాప్సీడ్లోకి ఎంచుకుంటుంది. మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఈ రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా అయితే రెడ్ అనేది ఇలా మీ ఫేస్ మీద వేయండి. వేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది అయితే పెంచండి +37. తర్వాత వచ్చేసి అయితే రైట్ స్మాల్ మీద ఫ్రెండ్స్. రైట్ స్మాల్ మీద చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ఎడిట్ అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకోసం అయితే మీరు లైట్ రూమ్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దానికోసం అయితే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి మీరైతే తర్వాత వచ్చేసి లైట్ రూమ్లోకి అయితే మీ ఇమేజ్ని అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. లైట్ రూమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్ రూమ్లోకి మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్టెడ్ ఇక్కడ మీకైతే ఇంపోర్టెడ్ ఫినిష్ అని పడుతుంది. ఇంపోర్టెడ్ ఫినిష్ అని పడుతుంది. మీరైతే దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆల్ ఫోటోస్ మీదనైతే క్లిక్ చేయండి. ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ కింద వచ్చేసి అయితే మీ ఇమేజ్ అయితే ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇలా కింద కనిపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందికి రండి ఫ్రెండ్స్. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సన్లైట్ సింబల్ కింద ఇది కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిక్స్ కనిపిస్తుందిగా, మిక్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కనిపిస్తుందిగా, గ్రీన్ సాచురేషన్ అనేది అయితే తక్కువ చేయండి ఫ్రెండ్స్. గ్రీన్ సాచురేషన్ తక్కువ చేసిన తర్వాత ఎల్లో కూడా కొంచెం అయితే తక్కువ చేయండి. ఈ పింక్ అన్నిట్లో సాచురేషన్ అయితే ఇలా తక్కువ చేయండి. చూడండి నేను అన్నిట్లో సాచురేషన్ అయితే దాదాపు అయితే తక్కువ చేసిన చూడండి మీరే. బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఒక బ్లూ కలర్ ఒకటి చేయలేదు. బ్లూ కలర్స్ చేసిన ప్రతి ఒక్క దాన్ని సాచురేషన్ అయితే నేనైతే తక్కువ చేసిన చూసారా ఫ్రెండ్స్. తర్వాత రెడ్ కలర్ వచ్చేసి కొంచెం తక్కువ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక 24 అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి. రైట్ సింబల్ మీద చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ తర్వాత సన్లైట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్నెస్ అనేది అయితే తక్కువ చేయండి. వైట్నెస్ అనేది అయితే చాలా పెంచండి. చాలానే పెంచండి. ఒక 50% అలా పెంచండి. బ్లాక్నెస్ అనేది 40 తక్కువ చేస్తే మీరైతే వైట్నెస్ అనేది అయితే 50 పెంచండి. 50 అనేది పెంచిన తర్వాత ఇక్కడ థర్డ్ది కనిపిస్తుంది కదా, ఇవర్ క్లిక్ చేసిన దాని మీద అయితే క్లిక్ చేయండి. డిహైజ్ అనేది అయితే కొంచెం తక్కువ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, డిహైజ్ అనేది కొంచెం పెంచండి. సారీ, తక్కువ చేసిన ఏం కాదు, పెంచిన ఏం కాదు. బట్ నేనైతే కొంచెం తక్కువ చేస్తున్నా. పెంచండి. ఇది డిహైజ్ అనేది కొంచెం పెంచండి. మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ షేర్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ షేర్ 2 మీద క్లిక్ చేయండి. షేర్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరైతే ఫేస్ అనేది స్మూత్ చేస్తే చూపెడతాం. ఫేస్ అనేది అయితే ఆటోడెస్క్ అనే యాప్లోకి తీసుకెళ్ళి ఫేస్ అనేది అయితే స్మూత్ చేయండి. ఫ్రెండ్స్ ఆటోడెస్క్ యాప్లోకి వస్తుంది. మీకు అయితే ఇమేజ్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆటోడెస్క్ యాప్ లింక్ వస్తే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీ ఇమేజ్ అనేది ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్మార్ట్ అని అనిపిస్తుంది కదా, స్మార్ట్లో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత స్ట్రెంత్ అనేది 3 పెట్టండి. ఫ్లో అనేది 4 పెట్టండి. సైజ్ అనేది 33 అలా పెట్టండి. 33 అలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్ మీద అయితే దీని అయితే మొత్తం ఇలా అప్లై చేసి అయితే మీ ఫేస్ అయితే మొత్తానికైతే ఫేస్ అనేది అయితే స్మూత్ అవుతుంది. మీరైతే ఫేస్ మీద అయితే ఇదైతే మొత్తం ఇలా అప్లై చేయండి. ఇలానైతే ఓన్లీ ఫేస్ మీద అయినా మీ హ్యాండ్స్ మీద అయినా మీరైతే ఇలా కరెక్ట్ అయితే అప్లై చేయండి. అప్లై చేస్తే అప్పుడైతే మీ ఫేస్ అయితే స్మూత్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఏ కరెంట్ స్కెచ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత మీరేం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మీరైతే సేవ్ చేసుకున్న ఇమేజ్ అయితే పిక్సార్ట్ యాప్లోకి ఎంచుకోండి. పిక్సార్ట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. పిక్సార్ట్ యాప్లోకి ఎంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యాడెడ్ ఫోటో కనిపిస్తుంది. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒకటి ప్రొవైడ్ చేస్తాను, దాన్ని అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే యాడెడ్ కనిపిస్తుంది, యాడెడ్ మీద అయితే క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత
ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఈ కార్నర్లో పెట్టండి. కార్నర్లో పెట్టిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసి బ్లెండ్ కనిపిస్తుంది, బ్లెండ్ మీద క్లిక్ చేయండి. బ్లెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది ఎరేజర్ మీద, దీని మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అదే వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ కార్నర్లో పెట్టండి. దీని ఆపోజిట్ వచ్చేసి 60 పెట్టండి. దీని మీద క్లిక్ చేయండి. దీని ఆపోజిట్ వచ్చేసి 50-60 పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి మీ ఫేస్ మీద ఉన్నదంతా ఇలానైతే ఎరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫేస్ మీద అంతా ఎరేజ్ చేయండి. తర్వాత రైట్ మూవ్ చేయండి. మళ్ళీ ఇంకో దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. దీని మీద ఉన్నది మొత్తం ఇలా ఎరేజ్ అయితే చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత రైట్స్ మూవ్ చేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్స్ మూవ్ చేయండి. మళ్ళీ రైట్స్ మూవ్ మీద చూస్తాను మీకైతే ఇలా చూపెట్టింది. ఇలా చూపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక రెడ్ ఫ్లాష్ని అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద ఎంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే యాడెడ్ మీద క్లిక్ చేయండి. దీని సైజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. దీని వచ్చేసి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే సైడ్కి రండి. సైడ్కి వచ్చేసి ఇక్కడ బ్లెండ్ అని అనిపిస్తుంది. బ్లెండ్లో వచ్చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. దీని సైజ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకైతే రైట్స్ మూవీ అండ్ ఫ్రెండ్స్ రైట్స్ మూవీ ఇస్తే మీకైతే ఇలా అట్రాక్టివ్ ఫేస్ అయితే మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే ఇలా అట్రాక్టివ్ ఫేస్ అనేది అయితే క్లీన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 100% అయితే వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే నచ్చితే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ గుడ్ టు మ్యాచ్. జై హింద్.